కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, మమత మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిశానిర్దేశించారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గలం వినిపించాలంటే పార్లమెంటుకు సంబంధించి ఇటు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే బోయినపల్లి వినోద్ కుమార్ని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం ఒకటైతే పెద్దపల్లికి సంబంధించి కొప్పల ఈశ్వర్ని ప్రకటించిన ఈ నేపథ్యంలో అంటే ప్రతి కార్యకర్త కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ గలాన్ని వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారైతేనే మన తెలంగాణ గలాన్ని ఢిల్లీలో వినిపిస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యాచరణ తీసుకొని తప్పనిసరి స్థితిలో తప్పకుండా ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేపథ్యం ఒకటైతే ఈ రోజు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు సిరిసిల్లలో పర్యటిస్తున్న నేపథ్యం, ఇటు ముస్తాబాద్ తంగళ్లపల్లి మండలాలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ముస్తాబాద్ సంబంధించినటువంటి మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. మమత, అంటే ఏదేమైనా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలాన్ని బలాన్ని వినిపించాలని తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి గెలిపించాలని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు దిశానిర్దేశం చేస్తున్నారు. మనకు స్థానిక నేతలున్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, ఈరోజు పార్లమెంట్ ముస్తాబాద్ సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. మరికొద్దిసేపులో అంటే ఈ కార్యాచరణ ఎట్లుండబోతుంది, రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది? ఈరోజు ఇంకొద్దిసేపట్లో ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు ఇంకో 10 నిమిషాల్లో ఈ సభావేదికకు రాబోతున్నారు. ఇప్పటికే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వినోదాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది. మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పార్టీ ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన తప్పకుండా ఇక్కడ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ ఇంత మండుటిండలో కూడా ఇవాళ ముస్తాబాద్ చెరువుకు నీళ్లు వస్తున్నాయంటే ఇది కాళేశ్వరం నీళ్లు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదలకు నిదర్శనం. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, ఈ మండలంలో బ్రహ్మాండంగా చెరువులు నిండుతున్నాయి. కేటీఆర్ గారు కూడా అనేక రకాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారు. పార్టీ చాలా ప్రతిష్ఠితంగా ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం ఇక్కడ గెలిపించాం. కేసీఆర్ గారు తక్కువ మెజార్టీతో రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలంతా కార్యకర్తలంతా కేటీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో కేటీఆర్ గారు వచ్చి వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్లాలని వారు పూర్తి స్థాయిలో ఇలా కేటీఆర్ గారు కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. తప్పకుండా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమ్మకం ఉంది. మళ్లీ రాబోయే 5 ఏళ్ళలో బ్రహ్మాండమైన మెజార్టీ వస్తాము. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే వారు చేసిన పనులు కనిపిస్తున్నాయి, వారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. తెల్లారు లేస్తే ఇదంతా కూడా రైతులు, ఈ ప్రాంతం అంతా కూడా రైతులు ప్రభావం ఉండే ప్రాంతం అంతా కూడా నీళ్లు కావాలి. ఇక్కడ ఇవాళ ముస్తాబాద్ చెర్లకు నీళ్లు వస్తున్నాయంటే అవి ఎవరు తెచ్చిరో ఇక్కడ రైతాంగానికి ఎరక. ఇవాళ కరెంటు మంచిగా ఉందంటే ఎరక. ఇవాళ ప్రతి విషయంలో కూడా ఇవాళ మొన్న కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చినాం. ఈ ప్రభుత్వంలో ఇచ్చినా కూడా గత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిందే అది ఎంత మంచిదని కూడా మళ్ళీ మేము చెక్కులు ఇస్తుంటే కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారు. పార్టీ చాలా బలంగా ఉంది. ఇలా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కేటీఆర్ గారి సమర్థమైన నాయకత్వాన్ని అందరూ కూడా సమర్థిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మొన్న వచ్చిన మెజార్టీ కన్నా కూడా తప్పకుండా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఎవరం కూడా ధైర్యం కోల్పోలే. ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారు గెలుపు ఖాయమైందని మేము భావిస్తున్నాం. మొత్తం మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో అంటే పెద్ద భారీ మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపిస్తాం. ఇప్పటికి కూడా తొలి సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు మర్చిపోలేకపోతున్నారు. ప్రతి గ్రామం మేము పోయినప్పుడు వారు జ్ఞాపకం చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. పార్టీ బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీ గెలిపించడమే కాదు, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు, దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే 12వ తారీఖు కూడా కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఉంది. తొలి సీఎం కేసీఆర్ కూడా ఈ బహిరంగ సభకు మొట్టమొదటిసారిగా వస్తున్న నేపథ్యం ఒకటైతే ఇప్పటికే అంటే ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఒక పెద్ద పేరున్నటువంటి నేపథ్యం. నాటి తెలంగాణ ఉద్యమం కళాశాల నుంచే ప్రారంభమైంది. అంటే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ సంబంధించి పార్లమెంటులో తెలంగాణ గలాన్ని వినిపించాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలి. తెలంగాణ గలాన్ని వినిపించే నాయకులకు పట్టం కట్టాలని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి చూసుకుంటే ఇటు కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారని చెప్పొచ్చు. మమతా, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్న నేపథ్యం కార్యకర్తలు పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. ఓటు స్టూడియో.